నమస్తే అండి. అందరూ ఎట్లున్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజైతే మాకు బోనాల పండుగ. ఉదయం నుంచి కూడా ఒకటే వర్షం పడుతుంది. అందుకే పని కాస్త లేట్ అయింది. ఎలాగూ బోనాలు వెళ్ళేది సాయంత్రం కదా, అందుకే కాస్త నిదానంగానే పనులన్నీ కూడా పూర్తి చేసుకున్నా. అంటే వంట చేసుడు గిట్లా అయిపోయింది అనమాట. చిన్న చిన్న పనులు ఉన్నాయి, అట్లనే దీపం కూడా పెట్టుకోవాలి. వేడి నీళ్ళు అయితే పెట్టించుకుంటున్నా, అసలే వర్షం పడుతుంది కదా. పొయ్యిలో మంటనే లేదు. ఇక అందరివి కూడా స్నానాలు అయిపోయినాయి. గడపకి ముగ్గు అయితే పెట్టుకుంటున్నా. తులసమ్మ దగ్గర దీపం పెడదామంటే ఒకటే వర్షం పడుతుంది. ఇంట్లో బయట ఒకటేసారి పెడదామనేసి కొంచెం సేపు ఆగినానమాట, వర్షం తగ్గుతుందేమోనని. సాయంత్రం వరకన్నా వర్షం తగ్గితే బాగుండేది. గడపకి ఎంత పెయింట్ వేసుకున్నా సరే మనం పసుపు రాసినామంటే ఆ కలే వేరు కదా. ఇంకా కొంతమంది అయితే గడపకి కలర్ వేసుకోకుండా ప్రతిరోజు కూడా పసుపు రాసి ముగ్గు వేసుకుంటారు. ప్రతిసారి బోనాల పండుగకి నాకు ఏదో ఒకటి ఉంటుంది. బోనాలు చేద్దామంటే అస్సలు వీలు కాదు. నాకు బోనాలు చేయాలంటే చాలా ఇష్టం. పర్లేదు, ఈసారి కాకపోయినా నెక్స్ట్ ఇయర్ నా పాపతో కలిసి చేసుకుంటా. మా ఊరు దగ్గరికి ఇక్కడికి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అనమాట బోనాల పండుగ. చాలా మంది ఆషాఢంలో అయితే చేసుకుంటారు కదా బోనాల పండుగ. మా ఊర్లో అయితే శ్రావణంలో ఉంటుంది. కొన్ని ఊర్లలో శ్రావణంలోనే చేసుకుంటారు. శ్రావణ మాసంలో ఈరోజు లాస్ట్ మంగళవారం కాబట్టి ఈరోజు అయితే బోనాల పండుగ. ఒకవైపు నా పనులు నేను చేసుకుంటూనే ఉన్నా, ఇంకోవైపు వర్షం పడుతూనే ఉంది. గడప దగ్గర అయితే ముగ్గు పెట్టేసుకున్నాను. వాకిట్లో కూడా ముగ్గు పెట్టాను, కానీ వర్షం పడింది కదా మొత్తం పోయింది. ప్రతి ఏటా కూడా ఈ టైంలో వర్షాలు పడుతూనే ఉంటాయిలేండి. బోనం అయితే ఎలాగూ చేయను కదా, కనీసం ఇంట్లో ప్రసాదం అయినా చేసుకుందామని బెల్లం అన్నం చేద్దాం అనుకున్నా. కానీ చాలా రోజులైంది సిరాపూరి చేసుకొని తినాలనిపించింది. అలాగే దేవునికి కూడా చేద్దాం అన్నట్టు ఇంకా ఈరోజు సిరాపూరి అయితే చేస్తా. నైవేద్యం చేసుకునే ముందు నేనైతే స్టవ్ దగ్గర మంచిగా ముగ్గులు అయితే పెట్టుకుంటున్నా. ఇంట్లో ముగ్గులు పెట్టుకున్నాం అనుకోండి, అదో పాజిటివ్ వైబ్ వచ్చేస్తుంది. ఇంటికే కళ వస్తుంది అనమాట. ఎంత నీట్గా పెట్టుకున్నా సరే కాస్త ముగ్గులు వేసుకున్నాం అనుకోండి, ఇంకా అందంగా కనిపిస్తుంది. బోనాల పండుగ అంటే ఒక జాతర లెక్క, అంతకంటే కూడా ఎక్కువే. ఈ వీడియో పెట్టే కన్నా ముందు రోజు హాస్పిటల్కి అయితే వెళ్ళొచ్చాను. అయితే బాగా తిరిగి తిరిగి అలసిపోయాను అనమాట. అందుకే వాయిస్ ఓవర్ అయితే సరిగ్గా ఇవ్వలేకపోతున్నా. మార్నింగ్ లేచే ఓపిక కూడా లేకుండే. వీడియో ఎడిటింగ్ చేసుకుందాం అనేసి లేసానమాట, లేకపోతే బాగా పడుకునేదాన్నేమో. బాగా అలసిపోయినట్టుగా అయిందనమాట. ఇంటి పక్కన అత్తమ్మ అయితే ఉంటుంది కదా, బోనం అయితే చేస్తుంది. నేను ఎలాగూ బోనం చేయను కదా, కొన్ని బియ్యమైనా ఇద్దాం అనుకున్నాను, కానీ మర్చిపోయాను అసలు. అట్లా ఇవ్వచ్చని కూడా నాకు తెలియదు అనమాట. బయటకు వెళ్ళినప్పుడు ఒక పెద్ద ఆవిడ అడిగింది, నువ్వు చేయలేదు కదా మీ అత్తమ్మ కన్నా బియ్యం ఇవ్వద్దా అని అడిగిందనమాట. నాకు తెలియక ఇవ్వలేదు. ఈరోజు అయితే అసలు ఏ హడావిడి లేకుండా చాలా ప్రశాంతంగా పనులు అయితే చేసుకున్నా. సాయంత్రం బోనాలు ఉంటాయి కాబట్టి ఉదయం అయితే దీపం పెట్టడానికి నాకు కుదరలేదు. అంటే బాగా వర్షం పడుతుంది కదా, అందుకని కుదరలేదన్నమాట. ఇంకా సాయంత్రమే దేవునికి నైవేద్యం చేసి పూజ చేద్దాం అనుకున్నా. ఇప్పుడు టైం వచ్చేసి 3 అవుతుంది. 3కి నేను నైవేద్యం అయితే చేస్తున్నా. అంటే నైవేద్యం చేసి దీపం పెట్టేసుకుంటే 4కలాగా అత్తమ్మ బోనం చేస్తుంది. అవతలకి వెళ్దాం అన్నట్టు 4 వరకు ఇంకా పనులు అయితే కంప్లీట్ చేసుకుంటున్నా. దొడ్డు రవ్వలో బ్రౌన్ రవ్వ ఉంటుంది తెలుసా, దాంతో అయితే నైవేద్యం ఇంకా చాలా బాగుంటుంది. అదే సిరాపూరి చాలా మంచిగా ఉంటుంది. కానీ నేను ఊర్లో దొరుకుతుందో లేదో పిల్లలకి చెప్తే ఇంకా ఈ రవ్వని తీసుకొచ్చిర్రు. నైవేద్యం అంటే ఎక్కువగా నేను సిరాపూరి లేదంటే బెల్లం అన్నం చేస్తా.
బోనాల పండుగ అంటే ప్రత్యేకంగా ఆడవాళ్ళకి చాలా ఇష్టంగా ఉంటుంది. రవ్వ సిమ్లో పెట్టి జస్ట్ ఇట్లా బయటికి పోయి వచ్చిన రవ్వ మొత్తం కింది వైపున కొద్దిగా మాడింది. ఈ గిన్నెలో అయితే పెద్దగా పెట్టుకున్నాం అనుకోండి తొందరగా మాడిపోతుంది. కాబట్టి సిమ్లో పెట్టి దగ్గరనే ఉండి కలుపుతూ ఉండాలి. మహబూబ్ నగర్లో అయితే బోనాల పండుగ అయిపోయింది. నేను వెళ్దాం అనుకున్నాను, కానీ అక్కడికి ఇక్కడికి ఊరికే జర్నీ అంటే ఇబ్బంది అవుతుంది కదా, అందుకోసమని ఇక వెళ్ళలేదు. అమ్మనైనా బోనాల పండుగకి ఊరికి పిలుద్దాం అనుకున్నాను. అయితే అమ్మకి బాగా దగ్గు జలుబు ఉందంట. ఇక్కడికి గనక వచ్చిందంటే ఇంకా ఖాళీగా ఉండదు, ఏదో ఒక పని చేస్తూనే ఉంటది. అందుకోసమని ఇక నేనే విలువలేదు. వాతావరణం కూల్గా ఉంది అంటే గనక అమ్మకి తొందరగా సుస్తు అవుతుంది అనమాట. అందుకోసమనే ఇక రమ్మనలేదు నేను. ఇంకా సిటీలో కంటే పల్లెటూరులో బాగా చల్లదనం ఎక్కువగా అనిపిస్తూ ఉంటది కదా. ఫోన్లో బుక్ చేసినా యూట్యూబా? పింక్ కలర్ పూలు అదా కొనుక్కొచ్చినాయి అవన్నీ? కొనుక్కొచ్చిన దొరుకుతాయి నాకనుల్లో. ఎంత తీసుకున్నాడో ఏమో, చాలా రోజులు నేను మా అమ్మ ఉన్నప్పుడు పోయినా. ప్రసాదం చేసి పెట్టుకుంటే దీపం పెట్టొచ్చాను. ఉదయం పెట్టుకోలేదు, ఒకటే వాన తగులుకున్నది. ఇంట్లో పెట్టుకుంటా అంతే. ఏడు ఇంట్లో కూడా పెట్టొద్దా? మా చిన్నోనికి బాగా జలుబైంది, దాంతోపాటు ఇక జ్వరం పట్టిందనమాట. వీడేంటో కానీ ఉంటుంటేనే యాక్టివ్గా అయిపోతాడు, ఉంటుంటేనే చాలా డల్గా అయిపోతాడు. కళ్ళు ఇట్లా వాసినట్టుగా అయినాయి అనమాట. అందుకోసమని ఇక సిరప్ అయితే వేస్తున్నాను. పిల్లలు సిరప్ అంటే అస్సలు వేసుకోరు కదా. మా పెద్దోడు అయితే మంచిగా వేసుకుంటాడు, వీడు మాత్రం అస్సలు వేసుకోడు. పిల్లలు వేసుకోము అంటే మాత్రం వదిలేస్తామా? వేసుకునేదాకా ఊరుకుంటామా? ఆ బుక్ ఇంపుతాడు నా తండ్రి మంచిగా. బెల్ల 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 అప్పైంది అప్పైంది. పెద్ద స్వెటర్ ఇంకేయాలి. స్వెటర్ వేయడం వేరే అంగిదే, వేరే అంగేసి స్వెటర్ వేసి క్యాబ్ వేద్దాం. ఏడ మళ్ళీ పోనీ మళ్ళీ పోనీ దిగలేదు కాదు, నాకు ఇది ఒకటే మూతనా ఇంకా కొంచెం అవుతుంది. దీపం పెట్టాలంటే కరెంట్ ఇంకా వస్తలేదు. ఒక్కటే ఒకటే 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 వస్తలేదు రా, వస్తలేదు. అమ్మో అమ్మో వచ్చింది. నాన్నగంట ఇది గుండెకాయలా ఉందా? మళ్ళా జాగ్రత్త పట్టుకుని మాట్టుకుందిరా. ఎందుకని పూలు ఎప్పుడు కూర్చున్నాయిరా మన చెట్టుకు? చాలా కరెంట్ అయితే చాలాసేపు పోయింది. ఇంకా కరెంట్ వచ్చేలాగా లేదని ఫోన్ లైట్ వేసుకొని దీపం పెడదామని ప్రసాదం అయితే తీస్తున్నాను. బయట కూడా వర్షం ఇంకా తగ్గనే లేదనమాట. తులసమ్మ దగ్గర దీపం పెడదామంటే దీపం పెట్టకపోయినా ఇంకా బొట్టు పెట్టి ప్రసాదం అయినా పెడదామని ఇంకా గిన్నెలో అయితే వేసేసిన. మార్నింగ్ నుంచి చాలా అనుకున్నాను అనమాట మంచిగా పూజ చేసుకుందామని, కానీ వర్షం మాత్రం అస్సలు తగ్గట్లేదు. ఇక వర్షం పడుతుందంటే కరెంట్ ఊరికే మాటి మాటికి పోతూనే ఉంటది కదా. వస్తున్నట్టుంది.
రైట్ అయ్యి నానే పడుతుంది రేటు అమ్మా కొంచెం వర్షం తగ్గగానే ఇంకా వర్షం పడదేమో అనుకొని తులసమ్మ దగ్గర మంచిగా ముగ్గు అయితే పెట్టుకున్నాను దీపం పెడదామని. ముగ్గు పెట్టుకొని ఇట్లా ఇంట్లోకి పోయినో లేదో మళ్ళీ వర్షం తగులుకున్నది. ఇక ఇంట్లో దీపం అయితే పెట్టేసుకున్నాను కదా, అత్తమ్మ అయితే బోనం చేస్తుంది, అట్లనే కూరడి కూడా పెట్టుకుంటుంది. నేనైతే ఇక కూర్చొని పూలు గుచ్చుతున్నా. బోనం పనులు అయితే ఏం చేయట్లేదు, కేవలం పూలు మాత్రమే గుచ్చుతున్నా. ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు బోనం పనులు ఏమీ చెయ్యొద్దంట కదా. మా ఇంట్లో అయితే కూరడి కుండ కూడా లేదు, ఎందుకంటే సపరేట్గా కిచెన్ లాంటిది లేదు కదా, పెట్టుకోవటానికి ప్లేస్ లేక ఇంతవరకు పెట్టుకోలేదు. కానీ కూరడి అనేది ప్రతి ఒక్కరింట్లో ఖచ్చితంగా పెట్టుకోవాలంట. కాబట్టి డెలివరీ తర్వాత కొంచెం స్పేస్ చేసి అయినా పెట్టుకోవాలి, లేదంటే బయట కిచెన్ లాగానైనా కట్టించుకోవాలి. మనం ఊర్లలో బోనాలు చేస్తాం కదా, పోతరాజు వేషాలు కానీ అవేవి ఉండవు కదా. హైదరాబాద్లో అయితే బాగా జరుపుకుంటారంట. నాకు ఒక్కసారైనా చూడాలని ఉంది. పోయినసారో అటుపోయినసారో అనుకున్నాము, కానీ మా చిన్నోడు చిన్నగా ఉండే, వాడిని తీసుకొని రిస్క్ ఎందుకని పోలేదు. ఎప్పటికైనా ఒక్కసారైనా హైదరాబాద్లో బోనాలు చూడాలి. అంతేకాదు ఒకసారి ఖైరతాబాద్ వినాయకుడిని కూడా చూడాలని ఉంది. ఎప్పుడు ఫోన్లలో టీవీలలో చూడటమే తప్ప డైరెక్ట్గా ఎప్పుడు చూసింది లేదు కదా, అందుకే చూడాలని ఉంది. అందరూ కలిసి పండుగ జరుపుకుంటుంటే ఎంత అద్భుతంగా ఉంటుంది కదా. పోతరాజు వేషాలు, డప్పులు, బోనాలు. అసలు బోనాల పండుగ ఎందుకు జరుపుకుంటామో తెలుసా? ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలాగా చెప్తుంటారు. అమ్మవారు ఆషాఢంలో పుట్టింటికి వస్తారు, తనకి ఇష్టమైనవన్నీ మట్టి కుండలో వండి పెడతారు అని ఒక విధంగా అంటూ ఉంటారు. బోనం అంటే భోజనం అని అర్థమంట. నాకు హిస్టరీ గురించి తెలుసుకోవాలంటే చాలా ఇష్టము. ఇలాంటివి చాలా చూస్తూ ఉంటానన్నమాట ఖాళీ టైం దొరికిందంటే కనుక. ఇంకా ఎల్లమ్మ స్టోరీ ఉంటుంది కదా, శివుడు ఎల్లమ్మ తల్లిని విసిరేయటం కానీ, తను అడవిలో పెరగటం కానీ, ఇవన్నీ నాకు చాలా ఇష్టం. ఒకప్పుడు చాలా చూసేదాన్ని, ఇప్పుడేమో చాలా బిజీగా ఉంది లైఫ్ అంతా, పిల్లలతో పనులతో. సాంగ్స్ మూవీస్ కంటే కూడా ఎక్కువగా నేను ఇలాంటి చరిత్రలు కానీ, లేదంటే పిల్లలు చూసే బొమ్మలు ఉంటాయి కదా, అవి కానీ చూస్తా. ఇప్పటికీ కూడా ఇంట్లో ఎక్కువగా కార్టూనే ఉంటుంది మా ఇంట్లో. పిల్లల కోసమే కాదు, నా కోసం కూడా అదే పెట్టుకుంటా. బోనం చేయటానికైతే మట్టి కుండ తీసుకొచ్చి మేమైతే ఇలా తయారు చేసుకుంటాము. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా రెడీ చేస్తారు కదా బోనం కుండను. కుండ కొనుకొచ్చిన తర్వాత కొంచెం ముందుగానే బోనం కుండ అయితే మంచిగా కడిగేసుకొని అందులోనే బెల్లం అన్నం అయితే వండుతాము. ఇంకా కాస్త ఆరిన తర్వాత బోనం కుండనైతే రెడీ చేసుకుంటాము. నేను ఒకసారి బోనం చేసిన అని చెప్పిన కదా, అప్పుడైతే బోనం కుండకి ఎల్లో కలర్ పెయింట్ వేసి అమ్మవారిది బొమ్మ వేసుకున్నాను. మా ఎల్లమ్మ గుడిలో కుండలను కూడా మేము ఈ విధంగానే రెడీ చేసుకుంటాము. అదే విధంగా ఇప్పుడు బోనం కుండకి కూడా మేము అలాగే బొట్లు పెట్టి అయితే రెడీ చేసుకుంటాము. పసుపు కుంకుమ మొత్తం నిండుగా కుండకైతే పెట్టేస్తాం. వివిధ రకాలుగా అలంకరించుకునే కంటే కూడా ఇలా పసుపు కుంకుమతో నిండుగా అలంకరించుకుంటే చాలా బాగుంటుంది. పైన ఒక చిన్న కుండ పెడతాం కదా, దానికి కూడా సేమ్ ఇలాగే అలంకరించుకొని అందులో పచ్చిపులుసు అయితే పోస్తాము. ఆ కుండ మీద చిన్న గిన్నె లాంటిది పెట్టి అందులో దీపం అయితే పెట్టాలి. బోనం కుండని పెట్టేటప్పుడు కింద అయితే పెట్టొద్దు, కాబట్టి కొన్ని బియ్యం అయితే పోసి బియ్యం పైననే పెట్టాలి. మా సైడు బోనం కుండతో పాటు మొలకల బుట్టి కూడా చేస్తారు. వేరే సైడ్ కూడా ఉందేమో నాకు తెలీదు, కానీ నేను ఇక్కడికి వచ్చిన తర్వాతనే నాకు తెలిసింది. మహబూబ్ నగర్లో అయితే బోనం జయంగా చూసినా కానీ ఈ మొలకల బుట్టి గురించి తెలీదు. మొలకల బుట్టిలో అయితే వారం రోజుల ముందుగానే బుట్టి కొనుక్కొని అందులో మట్టి అయితే వేసి అందులోనే ధాన్యాలు వేస్తారు. వారంలో మంచిగా మొలకలు వస్తాయి. ఇంకా ఈ బుట్టి అయితే కోళ్ళు దొబ్బినాయి అన్నమాట, కింద పడ్డది. అందుకోసమని
కొంచెం మొలకలన్నీ చిందరవందరగా కనిపిస్తున్నాయి. మొలకల బుట్టి కూడా అందరూ ఏం చేయరు, చిన్నపిల్లలు కనుక ఎత్తుకోవటానికి ఉంటే కనుక చేస్తారు. మొక్కుకున్న వాళ్ళైతే చేస్తారనమాట, అందరు ఏం చెయ్యరు. అమ్మవారికి మొలకల బుట్టి అంటే చాలా ఇష్టం ఉంటుందంట. ముందుగా అయితే ఇంకా కూరడి పెట్టిన తర్వాత ఎడలైతే పెడతారు. ఆ తర్వాత కొబ్బరికాయ కొట్టి ఇంకా బోనం దగ్గర దీపం అయితే వెలిగిస్తారు. అది వచ్చేసి మా అత్తమ్మ వాళ్ళది దేవుని గుడి. నేను వీడియో తీస్తుంటే నాకు పోటీగా ఇంకొకటి వచ్చిందనమాట. వాడు కూడా కెమెరా మ్యాన్ అయిపోయిండు. కూరడి అనేది ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటదని చెప్పిన కదా, రీసెంట్ గానే మా అక్క కూడా పెట్టుకున్నదంట. పోయినప్పుడు చూయించిన అనుకుంటా, అంత ఐడియా లేదు నాకు. ఎప్పుడైనా సరే ఎడ పెట్టేటప్పుడు ఎక్కడైనా సరే కానీ 2 ఎడలు పెట్టాలి, ఒక్కటి మాత్రం అస్సలు పెట్టొద్దంట. అంటే మనము అన్నం వండి పెడతాం కదా, అది ఒక్క ప్లేట్లో అయితే పెట్టొద్దంట, 2 ప్లేట్లలో పెట్టాలి. ఇంకా కొంతమందికి అయితే ఇట్లా చేయొద్దు అట్లా చేయొద్దు అని చెప్పొచ్చు నాకు. అయితే మా సైడ్ ఎట్లా చేసుకుంటాం అనేది నేను చూపిస్తున్నాను. మీ సైడ్ వేరే ఉండొచ్చు, ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కో విధంగా చేసుకుంటారు, అసలు పోలికనే ఉండదు. కాబట్టి ఎవరిది వాళ్ళకే ఉంటుంది, దాంట్లో తప్పులు వెతకటానికి అయితే ఏమీ ఉండదు, ఇట్లా చేయొద్దు అట్లా చేయొద్దు అనేసి. ఇక కూరడి దగ్గర దీపం అయితే పెట్టేసుకున్న తర్వాత బోనం దగ్గర కూడా దీపం అయితే పెట్టాలి. ఊర్లో అయితే పూలు దొరకలేదన్నమాట. నాగర్ కర్నూలు నుంచి షాప్ వాళ్ళని అడిగి తెప్పించుకున్నాము. పూలకైతే చాలా డిమాండ్ ఉంది, చాలా రేటు ఉంది. 50 రూపాయలకు ఒక్క మూరనంట. బోనం ఎంత మంచిగా రెడీ చేసినా సరే పూలు పెట్టి యాప కొమ్మలు పెడితేనే ఆ కళ అనేది వస్తుంది. ఇంకో విధంగా బోనానికి ఇంకో స్టోరీ కూడా అంటారు. అంటే హైదరాబాద్లో పెద్ద వ్యాధి వచ్చిందంట. అప్పుడు అందరూ కూడా వ్యాధి గనుక తగ్గిపోతే ఏటేటా మేము బోనం చేస్తామని మొక్కుకుంటారంట. పోతురాజులతో డప్పులతో మంచిగా బోనం చేసి సమర్పించుకుంటామని అమ్మవారికి అయితే మొక్కుతారంట. అయితే అమ్మవారు కరుణించి ఆ వ్యాధిని అయితే పోగొడతారంట. అప్పటి నుంచి ఏటేటా కూడా మంచిగా బోనాల పండుగని ఒక జాతర లాగా జరుపుకుంటాం. ప్రతి దానికి కూడా చూడండి ఒక్కొక్కరు ఒక్కొక్క విధమైన స్టోరీలు చెప్తుంటారు. ఇంకా బోనం అయితే చేసేసినాం కదా, బోనం చేయంగానే నేను కూడా రెడీ అయిపోయినా. ఇంకా ఎల్లమ్మ గుడి దగ్గరికి అయితే వెళ్తున్నాము. బోనం ఎత్తుకొని బయటికి వెళ్ళిన తర్వాత కాళ్ళకి నీళ్ళు అయితే పోస్తారు కదా, ఇంకా నేను పోయొద్దేమో, అందుకే ముందైతే పిల్లలకి ఎత్తి అత్తమ్మనే నీళ్ళు అయితే పోస్తుంది. పిల్లలకి ఇంటి దగ్గర మాత్రమే ఎత్తుతుంది అనమాట. ఇంకా ఇక్కడ నుంచి మేము ముందు ఎల్లమ్మ గుడి దగ్గరికి అయితే వెళ్ళి అక్కడ బోనాలు దింపుకుంటాము. గుండు జర్రా నానే కరా చెప్పలే ఇక్కడ వాడాయి కర్రా. ఉరుకురా గుండు, ఇక్కడ చూడరి. ఇక ఎల్లమ్మ గుడి దగ్గరికి అయితే వచ్చేసినాము. మామూలుగా అయితే బోనాల పండుగ రోజు ఈ ఎల్లమ్మ గుడిలో ఉన్న కుండలన్నీ కూడా బయట పెట్టి శుభ్రం చేసి మళ్ళీ బొట్లు పెట్టి లోపల పెడుతుండే. వారం క్రితమే చేసిరనమాట ఎల్లమ్మ పండుగ. నేను ముందటి వీడియోస్లో కూడా చెప్పిన, అందుకోసమని ఇంకా ఈ రోజు అయితే చేయలేదు. నేను కొబ్బరికాయ అయితే కొట్టొద్దు కదా, అందుకోసం కొబ్బరికాయ తెప్పించి మా అత్తమ్మతోనే కొట్టిపించిన. ఇక డప్పుల సప్పులతో అయితే బోనాలు అయితే బయలుదేరినాయి. మేము బోనం ఎక్కడికి తీసుకెళ్తాం అనేది చూపిస్తాను, లాస్ట్ వరకు చూడండి. ఊర్లో పార్క్ ఉంటుంది కదా, ఆ పార్కులో అయితే ఉంటుందన్నమాట మా ఎల్లమ్మ తల్లి.
అందరు కూడా కోడిపుంజు అలాగే కళ్ళుతో అయితే సాకబెడతారు కదా, మేము కూడా కోడిపుంజును అయితే తీసుకుపోదాం అనుకున్నాం కానీ మాకు కోడిపుంజు అయితే దొరకలేదు. అంతేకాకుండా ఇప్పుడు నేను ఏది చేయొద్దు కదా, పోయి చూడడమే తప్ప ఇంకా ఏం చెయ్యలేనమాట. ఊరి మధ్యలో బొడ్రాయి అయితే ఉంటది కదా, ముందైతే బొడ్రాయి చుట్టూ తిరుగుతారు. ముందైతే ఎల్లమ్మ గుడి దగ్గర బోనాలు అయితే దింపేసి మొక్కి మళ్ళీ అక్కడ నుంచి ఎత్తుకొని వస్తారనమాట. అక్కడ నుంచి బొడ్రాయి చుట్టూ అయితే తిరుగుతారు. బొడ్రాయి చుట్టూ ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళైతే తిరగొద్దు కదా, అందుకోసం నేను ఒక పక్కకు నిల్చున్నా. ఎల్లమ్మ బోనాలు ఎత్తి డప్పుల సప్పుళ్ళు జరిగినాయంటే ఒక్కరికైనా ఖచ్చితంగా శిగం వస్తుంది. శిగం రాకపోతే పండుగ జరుపుకున్నట్టే ఉండదన్నమాట. ఖచ్చితంగా దేవుడు వస్తారు. మాకు ఊరికి దగ్గరలో కోటమశమ్మ అయితే ఉంటుంది. ఇంతకుముందు బొడ్రాయి దగ్గర తిరిగినాం కదా, అక్కడి నుంచి కోటమశమ్మ దగ్గర కూడా చుట్టూ తిరుగుతారు. ఇక్కడ నుంచి మళ్ళీ మా ఎల్లమ్మ గుడికి వెళ్ళి పడి పార్క్లో ఎల్లమ్మ తల్లి ఉంటుంది అన్న కదా, అక్కడికి బోనాలు అయితే తీసుకొని పోతారు. నేను మొదటిసారి బోనం చేసినప్పుడు అయితే పార్క్లో ఉన్న అమ్మవారి దగ్గరికి వెళ్ళాను. మళ్ళీ ఇప్పుడే వెళ్ళటము. పిల్లలు పెద్దలు అందరం కలిసి బోనాల పండుగ ఇట్లా జాతరలాగా అయితే జరుపుకుంటాం మేము. అయితే ఈ బోనాలు మా కాడికే, అంటే మా ఎస్సీ వాళ్ళ కాడికే అన్నమాట. ఎవరివి వాళ్ళకి గుళ్ళు సపరేట్గా ఉన్నాయి కాబట్టి ఎవరి దేవుళ్ళ దగ్గర వాళ్ళు బోనం అయితే సమర్పించుకుంటారు. పార్క్ దగ్గరికి వచ్చేసరికి కొంచెం చీకటి పడిపోయింది, అసలు ఏమీ కనిపిస్తలేదు. తీసా జోసేపా తీసారానికి ఎత్తగా నీరు ఎత్తుకుంటావే ఎక్కువ
ఇక్కడ కూడా అమ్మవారి చుట్టూ తిరుగుతారు కదా, అమ్మవారి చుట్టూ అయితే ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళు తిరగొద్దంట కదా, అందుకోసమని ఇంకా వెళ్ళి మొక్కేసి వచ్చి ఒక పక్కన అయితే నిల్చున్నాను. ఏంది అన్న ఇక్కడ చూసి ఒక స్మైల్ ఇస్తావు కెమెరా తీకో అట్టాగే మా గుండుగాడు ఇక్కడ రా వస్తుండు. స్మైల్ రనిషా నీవు పోతానని ఆయన పోతానని పారే మా ఓడైతే రిక్వెస్ట్ చేస్తే ఒకే ఒక చుట్టు అయితే తిరిగిండనమాట, మొలకల బుట్టి ఎత్తుకొని. మామూలుగా మొలకల బుట్ట అనేది పిల్లలు ఎత్తుకుంటే మంచిదంట. ఒక్క చుట్టు అయినా తిరగమని అడిగితే వాడు ఒకే ఒక చుట్టు తిరిగొచ్చిండు. అంటే తీసుకొని ఒకటేసారి పంపియే పెద్ద తీసి ఒకటేసారి పంపి మళ్ళీ ఇలా అయిపోయినాక ఒక్కొక్కరు పంపిస్తారు ఒకసారి పక్కకు పోతారు. నేను ఇస్తున్నా బట్ ఈడ మేనేజ్మెంట్ మీరు పైసలు అంటే ఇక మేము ఈ విధంగా అయితే బోనాల పండుగ జరుపుకుంటాము. ఇంకా అందరు అయితే ఇంటికి రాలేదు, కానీ మా చిన్నోడిని ఎత్తుకొని యాస్టకు వచ్చేసింది. ఇంకా మేము అక్కడ ఉండి ఏం చేసేది లేదు కదా, అందుకోసమని ఇంకా మేమైతే ఇంటికి వచ్చేసినాము. ఇప్పుడు మళ్ళీ వంట చేయాలన్నమాట. చెప్పటము అలాగే అడగటము మర్చిపోయినా, ఇది నేను ఎల్లమ్మ గుడిలో టెంకాయ అయితే కొట్టించిన కదా, ఇట్లా తొట్లెలాగా వలిగింది. మామూలుగా కొబ్బరికాయ తొట్లెలాగా వలిగితే కొడుకు ఉడతారని అంటారు. మీకు ఎంతమందికి తెలుసు? ఓకే అండి, మరొక మంచి వీడియోతో అయితే మళ్ళీ కలుస్తాను. ఉంటానండి, ధన్యవాదాలు.